ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్షానికే పరిమితమైన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికార కూటమిపై పోరాడడానికి సిద్దమవుతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, రైతుల సమస్యలు, పార్టీ కార్యకర్తలపై దాడులు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాయో విశ్లేషిద్దాం. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా పార్టీ నాయకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించిన ఆయన తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీ సమావేశాలు, అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశాల్లో ఆయన ప్రతిపక్ష పాత్రను ఎలా పోషించాలో, ప్రజల సమస్యలపై ఎలా పోరాడాలో స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రధానంగా చర్చనీయాంశంగా మారిన 3 అంశాలపై జగన్ దృష్టి సారించారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం. వైసీపీ హయాంలో నిర్మించిన 17 మెడికల్ కాలేజీలను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే ప్రజల్లో, వైద్య విద్యార్థుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైఎస్ఆర్సీపీ చెలో మెడికల్ కాలేజీలు అంటూ ఆందోళనలు కూడా నిర్వహించింది. ఈ అంశంపై భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. రైతుల సమస్యలు. కనీస మద్దతు ధర కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలు తెలుపుతున్నారు. రైతులకు అండగా నిలబడి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని జగన్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారని తెలుస్తుంది. నిరుద్యోగ భృతి. ఎన్నికలకు ముందు కూటమి ఇచ్చిన హామీలలో నిరుద్యోగ భృతి ఒకటి. ఇప్పుడు యువత ఈ హామీని అమలు చేయాలని పట్టుబడుతోంది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని వైసీపీ యోచిస్తోంది. ఈ సమస్యలపై సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు జగన్ రేపు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీకి రీజనల్ కోఆర్డినేటర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులతో పాటు నియోజకవర్గ పరిశీలకులు కూడా తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పార్టీ కార్యకర్తలపై దాడులు, అరెస్టులు వంటి అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి భవిష్యత్తు వ్యూహాలను ఖరారు చేయనున్నారు. ఈ సమావేశం ద్వారా జగన్ తన పార్టీకి కొత్త దిశానిర్దేశం చేసి అధికార కూటమిపై పోరాడడానికి పదును పెట్టనున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కొత్త ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందనే అంచనాతో ప్రతిపక్ష వైసీపీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది. మరి ఈ కీలక భేటీ తర్వాత జగన్ ఎలాంటి ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తారో, ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతారా? వేచి చూడాలి.